అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను పృథ్వీరాజ్ సింగ్ కళాకారు దగ్గరికి వచ్చేసిన. అండ్ వీళ్ళ దగ్గర కలరింగ్ కూడా అయిపోయింది. అండ్ అరౌండ్ 14 ఫీట్స్ నుంచి 18 ఫీట్స్ దాకా అయితే మనకి గణేష్ అయితే ఉన్నాయి. సో అన్నీ డూల్ బెడ్ స్టైల్లో ఉంటాయి. సో దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తా. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. అండ్ లొకేషన్, ఫోన్ నెంబర్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అన్ని కాంటాక్ట్స్ అవ్వండి. కాస్ట్ చెప్పలేను. సో కాంటాక్ట్ అయితే అన్నవాళ్ళు గణేష్ సార్. లొకేషన్ డిస్క్రిప్షన్. నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ లొకేషన్ చెప్తా. అంటే డైరెక్ట్ గల్లీ ఇది. సో ల్యాండ్ మార్క్ ఏం లేదు. సో ఫస్ట్ గణేష్ దగ్గరికి వచ్చేస్తే మనకి బ్యాక్ డ్రాప్లో సుబ్రహ్మణ్య స్వామి వచ్చిండు. సో మొత్తం చూడొచ్చు, సింహాసనం మీద కూర్చొని ఉంది. అండ్ వెనుక బ్యాక్ డ్రాప్లో డిజైన్ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం ఉంటుంది కదా, సో ఆయుధంకి డిజైన్ ఇచ్చారు. సో అలా రౌండ్గా. అండ్ ధూళిపేటలో మొత్తం కలరింగ్ కూడా అయిపోయింది వీళ్ళదే ఫస్ట్. సో చూడొచ్చు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు. సో ఇది ఓవరాల్గా. అండ్ మనకి ఇక్కడ పికాక్ వచ్చింది. సో పికాక్ డిజైన్తో మన సింహాసనం ఉంది. సో పంచ వస్తుంది. సో పంచ కూడా సెలెక్టివ్. సో అన్న వాళ్ళకి చెప్తే సెలెక్ట్ చేస్తారు పంచ. అండ్ ఇక్కడ మన బాలాజీ రూపంలో ఉన్నారు స్వామి, సో గణేష్. అండ్ మనకి ఇక్కడ నరసింహస్వామి అండ్ వారాహి, మధ్యలో గణేష్ మహారాజ్, బాలాజీ అంటే బాలాజీ రూపంలో, తిరుపతి బాలాజీ. అండ్ మనకి ఇక్కడ సైడ్స్కి గజరాజ్ వచ్చారు. సో ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు. అండ్ హైట్ వచ్చేసరికి నాకు తెలిసి 15-16 ఫీట్స్ ఉంటుంది. సో చెప్పిన కలరింగ్ వర్క్ అవుతుంది ఇంకా. అండ్ మనకి ఆయుధాలు కూడా. సో అక్కడ ఇక్కడ శంఖం, అక్కడ చక్రం, వస్తాయి కదా. సో బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామికి ఆయుధాలు ఉంటాయి. సో అవి అయితే పెట్టారు. సో ఓవరాల్గా చూడండి. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ వీణ పట్టుకొని ఉన్నాడు. సో చూడవచ్చు. సో వీణ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ డ్రాప్లో శివుడు వచ్చిండు. సో ఉగ్ర రూపంలో. సో శివుడు అయితే ఉగ్ర రూపంలో ఉన్నాడు. సో చూడవచ్చు. అండ్ కలరింగ్ కూడా చాలా డీటెయిలింగ్ ఐస్ చూడొచ్చు మెయిన్గా. సో ఐ పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చి. తొండం కూడా కొంచెం ముందుకు వచ్చినట్టుంది. సో ఇది ప్రాపర్ ధూళిపేట స్టైల్లో ఉంటుంది. ధూళిపేట ముంబై కూడా. సో బొట్టు కూడా చూసుకోవచ్చు. అండ్ వీణ పట్టుకొని ఉన్నాడు. సో ఈ హైట్ వచ్చేసరికి 17-18 ఫీట్స్ అట్లా ఉండొచ్చు అరౌండ్. సో చూడొచ్చు. అండ్ మన శివుడిలో పట్టుకొని ఉన్నాడు, త్రిశూలం అండ్ డమరుకం. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ ఏమంటారు నరసింహస్వామి రూపంలో ఉన్నాడు. ఒకసారి చూడొచ్చు. నరసింహస్వామి రూపంలో అమ్మవారు కూడా వచ్చారు. సో అక్కడ మనకి శంకు చక్రం. సో పైన శేషనాగ్, కిరీటం మీద శేషనాగ్ డిజైన్ లాగా ఇచ్చారు. శేషనాగ్ వచ్చింది కిరీటం పైన. అండ్ ఓవరాల్గా పంచ చెప్పిన సెలెక్టివ్. సో ఇక్కడ మన గణేష్ మహారాజు పక్కన షేర్ వచ్చింది, బబ్బర్ షేర్. అండ్ పైన స్వామి చూడొచ్చు, నరసింహస్వామి వచ్చింది అండ్ గణేష్ మహారాజ్. అండ్ నరసింహస్వామి అండ్ గణేష్ మహారాజ్ వచ్చిండు. లాంగ్ వ్యూ చూస్తా. అండ్ ఇక్కడ మన ఏమంటారు లయన్ కూడా వచ్చింది. సో లయన్ రియల్ ఫేర్ అదంతా. సో ఫేర్ మొత్తం రియల్ ఉంటుంది. అండ్ మనకి సిట్టింగ్ పొజిషన్లో హైట్ వచ్చేసరికి 17 ఫీట్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ గణేష్ అండ్ ఈ గణేష్ సేమ్ హైట్లో ఉంటారు. సో నరసింహస్వామి కూడా అక్కడ ఆయుధాలు కూడా వచ్చింది. సో నరసింహస్వామి శేషనాగ్ వచ్చింది కిరీటంకి. అండ్ ఓవరాల్గా ఒకసారి చూడచ్చు. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. సో తొండం కూడా కొంచెం ముందుకు వచ్చింది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా మనకి శంకు ఇంకా చక్రాలు వచ్చాయి. సో ఇది ఇంకా చాలా మోడల్స్ రెడీ ఉన్నాయి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ సుబ్రహ్మణ్యం స్వామి రూపంలో అయితే ఉన్నాడు. సో చూడొచ్చు. ఇది హైట్ వచ్చేసరికి 15-14 ఫీట్స్ ఉంటుంది. సో ఇక్కడ త్రిశూలం కూడా ఉంది. సో బ్యాక్ డ్రాప్లో మనకి సుబ్రహ్మణ్యంది ఉంటుంది కదా, సో ఆయుధం అయితే ఉంది. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ బాగా ట్రెండ్ అయిన మోడల్ ఇదైతే. సో చూడొచ్చు మనకి ఇక్కడ నంది మహారాజ్ మీద శివుడు తాండవం చేసినట్టు ఉంటుంది. సో అక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్
ఏమంటారు మామూలు నంది మహారాజ్ మీద కూర్చున్నట్టు ఉంటుంది. సో చూడొచ్చు. చాలా లాస్ట్ ఇయర్ చాలా ట్రెండ్ అయింది ఇది. అండ్ ఇది అరౌండ్ 17-18 ఫీట్స్ ఉంటుంది. సో చెయ్యితో కలిపి చెయ్యి కూడా. అండ్ ఇక్కడ ఇంకొకటి బాగా ట్రెండ్ అవుతుంది గజరాజ్ మీద గణేష్ మహారాజ్ కూర్చున్నట్టు. ఒకసారి లాంగ్కి వెళ్ళి చూపిస్తా. సో ఇట్లయితే క్లియర్గా అనిపిస్తుంది. సో ఏనుగు మీద మన గణేష్ మహారాజ్ అనేది కూర్చుండు. అండ్ చేతిలో శంఖం కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చొచ్చాయి. అండ్ అక్కడ ఆయుధాలు వస్తాయి. నాకు తెలిసి ఈ గణేష్కి బాణం వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, సో ఇదే బాణం వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే అది చెయ్యి అట్లా ఉంది. సో ఇది అప్డేట్. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్కి నామాలు ఇచ్చేది చూడొచ్చు, వెంకటేశ్వర స్వామి నామాలు. సో చాలా బ్యూటిఫుల్ ఉంది గణేష్. అండ్ ఇంకోటి ఇక్కడ ఈ గణేష్ మన కృష్ణుడి రూపంలో అయితే ఉన్నాడు. సో బ్లూ ఉంది. సో కృష్ణుడు కాదు, సారీ విష్ణు రూపంలో. సో చూడొచ్చు నార్మల్ సిట్టింగ్ పొజిషన్, సింహాసనం మీద కూర్చున్నట్టు. ఒకసారి ఓవరాల్గా దూరంకి వెళ్ళి చూపిస్తా. అండ్ ఇది నాకు పర్సనల్గా అయితే ఇది బాగా నచ్చింది. సో దీన్ని కూడా దూరంకి వెళ్ళి ఒకసారి చూపిద్దామంటే ఇక్కడ కన్జస్టెడ్ ఉంది. ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తాం. సో ఇలా ఉంటుంది. సో ఇది అప్డేట్. అండ్ ఇక చాలా వర్క్స్ అయితే నడుస్తున్నాయి, దై వర్క్. అండ్ తొందర వచ్చి బుకింగ్స్ అనేవి చేసుకోండి. సో నెంబర్, కాంటాక్ట్స్ అండ్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ పెట్టండి. జై శ్రీ గణేష్.